డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే టీడీపీ నేత బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని తన కార్యాలయంలో పార్లమెంట్ సభ్యులు కేసినేని చిన్ని జన్మదినం సందర్భంగా భారీ కేక్ కట్ చేశారు. అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024లో రక్తంతో చంద్రబాబుకి అభిషేకం చేసిన తనకు టికెట్ రాలేదని, ఇప్పుడు తాను కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నానని అన్నారు. సీఐల పోస్టింగ్లలో ఎమ్మెల్యే చెప్పిన వారికి పని జరుగుతుందని అన్నారు. కొడాలి నాని, పేర్ని నాని, వల్లభనేని వంశీలు చంద్రబాబు, లోకేష్ గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే తానే స్పందించారని గుర్తు చేశారు. చంద్రబాబు ఇంటిపై జోగి రమేష్ దాడికి వెళ్ళినప్పుడు తానే స్పందించారని, ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వారందరూ అప్పుడు ఏమయ్యారని బుద్దా వెంకన్న ప్రశ్నించారు. ఇస్తావా ఇవ్వా అని టికెట్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన ఒక మంచి వ్యక్తి, ఇచ్చారు. నేను రక్తంతో కాలు కడిగా, ఇవ్వకపోయినా పర్వాలేదు సార్ అన్న, అంటే నా లాయల్టీ. ఇవాళ కూడా నాకేమి ఇవ్వకపోయినా నేను సత్య వరకు తెలుగుదేశం పార్టీలోనే ఉంటాను, చంద్రబాబు నాయుడు గారితోనే ఉంటా. లాస్ట్ టైం ఫైనల్ ఒకటి గుర్తు చేస్తున్నా. కేసినేని నానికి నాకు ముందు ఒక ఎక్స్లో మాట పెట్టుకున్నప్పుడు చెప్పా, నేను సచ్చే వరకు తెలుగుదేశంలో చంద్రబాబు గారు వెంటుంటా, నువ్వు ఉంటావా అని అడిగితే ఆ రోజు అతను సమాధానం చెప్పలేదు, పారిపోయాడు. నేను అలాగే నా టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, నేను ఎన్ని ఫైట్లు చేసినా. అలా జోగి రమేష్ ఇంటి మీదకి వస్తే ఇవాళ ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తులు ఎవరైనా వచ్చారా? విజువల్స్ చూడండి. పోరాటం చేసింది నేను ఇవన్నీ చెప్పుకోకూడదు, కానీ చెప్పుకునే పరిస్థితికి వచ్చింది నాకు. ఒకటి మాత్రం కరెక్ట్, ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా సరే. ఇప్పుడు నాలో ఇది ఉంది, పోరాటం చేసే శక్తి ఉంది. మా వాళ్ళకు కూడా అందరికీ పోరాటం చేద్దామనే వాళ్ళే, కానీ అధికారాన్ని అనిమేద్దామనే వాళ్ళు ఎవరు లేరు. ఏమా నాన్న, అందరూ పోరాటానికి రెడీ అన్నారు. పోరాటం అంటే ఇప్పటికి కూడా చంద్రబాబు గారి శత్రువుల మీద పోరాటంతో చేస్తూనే ఉంటా, అది ఉన్నా లేకపోయినా.